బ్రేకింగ్ న్యూస్ నిజామాబాద్ జిల్లాలో భర్తను హత్య చేసిన భార్య కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. రమేష్ మరణం సహజ మరణం కాదని భార్య సౌమ్య తన ప్రియుడు దిలీప్ తో కలిసి చేసిన పక్కా ప్లాన్ తో హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. ఇక రమేష్ పేరు మీద ఉన్న 2 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బును కాజేయడంతో పాటు తమ వివాహేతర సంబంధానికి అడ్డు తొలగించుకోవడమే లక్ష్యంగా ఈ దారుణానికి ఒడిగట్టారు. నిందితులు ముందుగా రమేష్ కు నిద్ర మాత్రలు ఇచ్చి ఆపై గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం గుండెపోటుతో మరణించినట్లుగా అందరినీ నమ్మించే ప్రయత్నం చేశారు. అయితే మృతుడి తమ్ముడు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. విచారణలో సౌమ్య, దిలీప్ హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. దీంతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిజామాబాద్ జిల్లాలో భర్తను హత్య చేసిన భార్య కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. రమేష్ మరణం సహజ మరణం కాదని భార్య సౌమ్యే తన ప్రియుడు దిలీప్ తో కలిసి చేసిన పక్కా ప్లాన్ తో కూడిన హత్య చేసినట్లు కూడా పోలీసులు తేల్చి చెప్పారు. ఇక రమేష్ పేరు మీద ఉన్న 2 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బును కాజేయడంతో పాటు తమ వివాహేతర సంబంధానికి అడ్డు తొలగించడమే లక్ష్యంగా ఈ దారుణానికి ఒడిగట్టారు. నిందితులు ముందుగా రమేష్ కు నిద్ర మాత్రలు ఇచ్చి ఆపై గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం గుండెపోటుతో మరణించినట్లుగా అందరినీ నమ్మించే ప్రయత్నం చేశారు. అయితే మృతుడి తమ్ముడు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. విచారణలో సౌమ్య, దిలీప్ హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. ఇక దీంతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇరవై 22/12/2025 మాక్టూర్ పోలీస్ స్టేషన్కి ఒక కంప్లైంట్ రావడం జరిగింది. పల్లాటి అనిత అని చెప్పేసి ఆమె కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ కో బ్రదర్ ఎవరైతే ఉన్నారో రమేష్ అని చెప్పేసి 19వ రోజు డిసెంబర్ అనుమానాస్పదంగా చనిపోయినాడు. అతని అంత్యక్రియలు హడావుడిగా చేశారు. మాకు అనుమానం ఉంది అతను మృతిపైన అని చెప్పి మనకు కంప్లైంట్ రావడం జరిగింది. దానిపై మనం అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించాం. దర్యాప్తులో భాగంగా 24వ రోజు ఏదైతే బాడీని వీళ్ళు పాతిపెట్టడం జరిగింది, దాన్ని ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ తర్వాత డాక్టర్స్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ సమక్షంలో టోటల్గా బాడీని మనం పోస్ట్ మార్టం చేయడం జరిగింది. పోస్ట్ మార్టం చేయడంతో మనకు కొన్ని అనుమానాలు అనేది వచ్చింది. దాంతో మొత్తం టోటల్గా మనం ఆ సీన్ని ఏ విధంగా జరిగిందో దాన్ని రికన్స్ట్రక్షన్ చేసినప్పుడు కొన్ని అనుమానాలు వ్యక్తమైనప్పుడు మనము ఇంట్రాగేట్ చేసినప్పుడు ఎవరైతే మెయిన్ అక్యూజ్డ్ ఉన్నారో సౌమ్య అని చెప్పి, ఈ డిసీజ్డ్ వైఫ్, వీళ్ళకి మ్యారేజ్ జరిగింది, 3 పిల్లలు ఉన్నారు. ఈ సౌమ్య గత 4 నెలలుగా ఈ రమేష్ని చంపాలని ప్రయత్నం చేస్తూ ఉంది. సౌమ్య ఈమె కాకతీయ ఒలింపియాడ్ స్కూల్లో పనిచేస్తున్నప్పుడు దిలీప్ అనే వ్యక్తి పరిచయమైనాడు. అతను అక్కడ పీఈటీగా పనిచేస్తున్నాడు. వీళ్ళిద్దరి మధ్య సంబంధం ఏర్పడింది. ఇది ఇంట్లో తెలిసినప్పుడు కొంత గొడవలు జరగడం, దాంట్లో ఆమెను కొట్టడం ఇలాంటివి జరిగినప్పుడు ఇతన్ని ఏ విధంగా అయినా ఎలిమినేట్ చేయాలి అనే ఉద్దేశంతో ఆ దిలీప్తో మాట్లాడి ఒక 4 నెలల కిందట అంటే ఆగస్టు 12వ తారీఖు రోజు ఒక కారుతో దిలీప్ వాళ్ళ బ్రదర్ అభిషేక్ కలిసి ఇతను బైక్ పైన పోతున్నప్పుడు ఇతన్ని యాక్సిడెంట్ చేయడం జరిగింది. అప్పుడు అతనికి మైనర్ ఇంజురీగా అంటే ఫ్రాక్చర్ అయినాయి, గ్రీవియస్ ఇంజురీస్ అయినాయి, చనిపోలేదు. 15 రోజులు హాస్పిటల్ ఉన్న తర్వాత మళ్ళీ డిశ్చార్జ్ అయినాడు. ఇతను చనిపోలేదు, ఏ విధంగా చంపాలని మళ్ళొకసారి ఆమె ప్లాన్ చేయడం జరిగింది. స్లీపింగ్ పిల్స్ ఇచ్చింది, కానీ అప్పుడు కూడా కాలేదు. ఆ తర్వాత మనకి 14th రోజు డిసెంబర్ రోజు వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు ఏ విధంగా చంపాలి అనే ప్లాన్తో. ఆమె ప్లస్ వాళ్ళ సౌమ్య తర్వాత దిలీప్ బ్రదర్ అభిషేక్ కలిసి ప్లాన్ చేసుకొని
ముగ్గురు కలిసి ఏ విధంగా చంపాలనే ఉద్దేశంతో ఒక ఆమె దగ్గర ఉన్న రింగ్ను ముత్తూట్ ఫైనాన్స్లో తాకట్టు పెట్టి 35,000 రూపాయలు అభిషేక్ వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్లో ఒక నలుగురిని ఎంగేజ్ చేసి సుపారీ ఇవ్వడం జరిగింది. యాజ్ పర్ దర్ ప్లాన్ ప్రకారం 19th రోజు వీళ్ళు చంపాలి. 19th రోజు ఎవరైతే సుపారీ తీసుకున్నారో వాళ్ళు ఎవరు కూడా రాకపోయేసరికి ఈ సౌమ్య వీళ్ళని ప్రెజరైజ్ చేసి దిలీప్ తర్వాత అభిషేక్ ఇద్దరు కూడా ఆమెను ఇంటికి పిలిపించుకోవడం, వాళ్ళిద్దరు కూడా రావడం. అతను ఆల్రెడీ ఆమె అతనికి స్లీపింగ్ పిల్స్ ఇవ్వడం వల్ల రమేష్ ఆల్రెడీ అన్కాన్షియస్లో ఉన్నాడు. మొదటగా టవాల్ ఇచ్చేసి టవాల్తోని స్ట్రాంగులేట్ చేశారు, తర్వాత స్మూదరింగ్ చేసి చంపడం జరిగింది. ఎంటైర్ సీన్ ఇది యాక్సిడెంటల్, ఇది హార్ట్ అటాక్గా క్రియేట్ చేసి అందరినీ కూడా నమ్మించి అది ఆ మొత్తం కూడా అంత్యక్రియలన్నీ కూడా అదే రోజు కంప్లీట్ చేయడం జరిగింది. ఈ అంతా రీకన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు అనుమానాలతో మనం విచారించినప్పుడు ఇదంతా కూడా కన్ఫ్యూజ్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా సౌమ్యతో పాటు మిగతా 5గురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఒక మోసిన్ అబ్స్కాండింగ్ ఉన్నాడు, మిగతా అందరినీ కూడా నిన్న రిమాండ్కి తరలించడం జరిగింది. దీంట్లో వాడిన 35,000 రూపాయలు, తర్వాత బైక్, తర్వాత కార్ అన్ని కూడా సీజ్ చేసి కోర్టుకు పంపించడం జరుగుతుంది. అయితే ఇక్కడ మా బావ చనిపోయిండు, అది హార్ట్ అటాక్ తోటి అని చెప్తే మేము అట్లనే నమ్మేసినాం సార్. తర్వాత వాళ్ళ తమ్ముడు మా ఆయన ఇజ్రాయెల్ నుంచి నాకు మా అన్న డెత్ మీద కొంచెము అనుమానం ఉంది సార్ అని ఆయన ఆన్లైన్లోనే కంప్లైంట్ చేసిండు సార్కి. వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసి తర్వాత అన్ని కనుక్కున్నారు, పోలీసులు కూడా వచ్చి చేసుకున్నారు. డెడ్ బాడీని తీయడం జరిగింది. తీసిన తర్వాత పోస్ట్ మార్టం అయిన తర్వాత ఈమెను తీసుకుపోయి ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేస్తే చెప్పింది ఆమె. మార్నింగ్ 6:30కి తెలిసింది మాకు ఆయన చనిపోయిండని. వెళ్ళి చూసిన తర్వాత మనిషి మొత్తం చనిపోయి ఉన్నాడు. డాక్టర్ వచ్చిండు. డాక్టర్ వచ్చిన తర్వాత చెకప్ చేస్తే ఇక్కడ కొంచెం ఇట్లా అనగానే ఇక్కడ ఒక ఘాటు ఉంది, ఇటు ఒక ఘాటు ఉంది. అవన్నీ అలా తమ్ముడికి పంపించిన తర్వాత అప్పుడే పోస్ట్ మార్టం చేపిద్దామంటే ఎవరు అద్దు అని చెప్పారు. ఇక్కడ చెప్తే తర్వాత అయినా సరే తీపిద్దా నేను అని మళ్ళీ మాట్లాడుకున్న తర్వాత వాళ్ళ బ్రదర్ చేసిండు. వెంటనే డాక్టర్ చెప్పిండు సూసైడ్ అని చెప్పిండు. చెప్పిన తర్వాత మళ్ళీ హార్ట్ అటాక్ అని చెప్పేసి వైఫ్ అన్న తర్వాత హార్ట్ అటాక్ కావచ్చు అని మేము నమ్మేసాం. అదే ధీమల అంత్యక్రియలు తొందరగా ముగించేసారు. తర్వాత ఇక ఊళ్ళో అందరు మాట్లాడుకుంటారు కదా సార్. మాట్లాడుకున్న వాళ్ళ ఫ్రెండ్స్, అరే అన్న మీ అన్నకు మామూలుగా రాలేదు చావు, ఇట్లా అంటారు, ఒకసారి చూడు మరి అని అంటే మా ఆయన ఆన్లైన్లోనే ఫిర్యాదు చేస్తే నేను వెళ్ళి కంప్లీట్ చేసిన. పోస్ట్ మార్టం చేసిన తర్వాత చెకప్లు చేశారు అన్నయ్యని. అయిన తర్వాత ఈమెను తీసుకుపోయి ఎంక్వైరీ చేస్తే ఆమె ఒప్పుకుంది. 10 నిద్ర మాత్రలు ఇచ్చి వాటర్లో కలిపి తర్వాత ఎవరినో పిలిపించి చంపేపించింది. లోపల పిల్లో పెట్టిందంట, టవాల కట్టిందంట, ఎక్కడెక్కడనో ఏం చేసిందో అవన్నీ చెప్పింది ఆమెని అక్కడ టౌన్లో. చెప్పిన తర్వాత తెలిసింది మాకు. నిజామాబాద్ జిల్లాలో భర్తను హత్య చేసిన భార్య కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రైట్ రాజేష్, అయితే ఇప్పటికే పోలీసులు కేసును మొత్తం కూడా ఛేదించినట్లు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో స్థానికులు ఏమంటున్నారంటే సౌమ్యకి దిలీప్కి ఉన్న సంబంధం గురించి భర్తకి ముందే తెలుసు అంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. దీని గురించి డీటెయిల్స్ ఏంటి? ఈయన నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన మాక్లూరు మండలంలో జరిగిన ఘటనకు సంబంధించి భర్తను హత్య చేసిన ఘటనలో భార్య ఎవరైతే ఉన్నారో సౌమ్యతో పాటు ప్రియుడు దిలీప్ ఇద్దరు కూడా పక్కా ప్లాన్ చేసుకున్నారు. 4 నెలల నుంచి కూడా చాలాసార్లు 1-2 సార్లు భర్తను హత్య చేసేందుకు ప్లాన్ చేశారు. కానీ 1-2 సార్లు కూడా ఫెయిల్ అయింది. తర్వాత ఏదైతే కేవలం భర్త వీళ్ళిద్దరిది ప్రేమ వివాహం అయినప్పటికీ కూడా మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోవడం, తదనంతరం ఏదైతే భర్త ఆల్రెడీ ఇన్సూరెన్స్ కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటాడు కాబట్టి సుమారు 1.5 నుంచి 2 కోట్లకు పైగా ఇన్సూరెన్స్ భర్తపై, అంటే భర్త ఎవరైతే రమేష్ ఉన్నారో రమేష్ పై ఇన్సూరెన్స్ ఉంది. ఇదంతా కూడా ప్లాన్ చేస్తున్నారు. భర్తను చంపాలి, భర్తను చంపితే కనుక ఇన్సూరెన్స్ డబ్బులతో పాటు మన ఇద్దరం బయటకు వెళ్ళవచ్చు అనే కోణంలో ఎవరైతే రమేష్ భార్య సౌమ్య ఉందో సౌమ్యతో పాటు దిలీప్ అనే ప్రియుడు వీళ్ళిద్దరు కూడా ప్లాన్ చేసుకున్నారు. ఈ ప్లాన్ ప్రకారమే 1-2 సార్లు హత్య చేసేందుకు ప్లాన్ చేస్తారు, కానీ ఫెయిల్ అయింది. తర్వాత ఏదైతే పక్కా ప్లాన్ చేసుకున్నారో సుపారీ గ్యాంగ్ ని అరేంజ్ చేసుకున్నారు. ఆ అరేంజ్ లో సుమారు 6 నుంచి 7 మందిని సెలెక్ట్ చేసుకున్నారు. 35,000 రూపాయలు తీసుకున్న తర్వాత 30,000 రూపాయలు మనిషికి తల డబ్బులు పంచుకున్నారు. తదనంతరం హత్య చేసే సమయానికి ఎవరైతే
మిగతా వ్యక్తులు ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా ఫోన్ లేకపోయేసరికి ఇక గత్యంతరం లేదు, ఎలాగైనా రమేష్ అనే వ్యక్తిని హత్య చేయాలని ప్లాన్ చేసుకున్న భార్య సౌమ్యతో పాటు ప్రియుడు దిలీప్ ఇద్దరు కూడా భార్య ముందుగా రమేష్ కి నిద్ర మాత్రలు ఇవ్వడం, తర్వాత దిండు పెట్టి చంపడం లేదా గొంతు నులిమి చంపడం ప్లాన్ చేశారు. ఇద్దరు ప్లాన్ చేసిన తర్వాత విషయం బయట రాకుండా హార్ట్ అటాక్ గా క్రియేట్ చేస్తే కనుక ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి, క్లెయిమ్ అవుతాయని చెప్పి ఒక ప్లాన్ చేసుకున్నారు. తర్వాత ఇంట్లో అందరినీ గ్రామస్తులందరినీ నమ్మించిన తర్వాత హార్ట్ అటాక్ అని చెప్పి నమ్మించిన తర్వాత అంత్యక్రియలు సజావుగా సాగాయి. కానీ ఇక్కడ ఒకసారి అనుమానం వచ్చింది. 1-2 సార్లు గతంలో వీళ్ళిద్దరి మధ్య వ్యవహారంలో ఎవరైతే దిలీప్ తర్వాత సౌమ్య ఎవరైతే ఉన్నారో, సౌమ్య ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా పనిచేస్తుంది, స్కూల్లో పీఈటీ గా పనిచేస్తున్న దిలీప్ ఎవరైతే ఉన్నారో, ఇద్దరు వ్యవహారం గ్రామంలో కొద్దిగా తెలిసినప్పటికీ ఎవరైతే చనిపోయిన తర్వాత వీళ్ళ తమ్ముడు ఎవరైతే ఉన్నారో, తమ్ముడు విదేశాల్లో ఉన్నాడు, బయట దేశంలో ఉన్నాడు కాబట్టి సమాచారం అందుకున్న తమ్ముడు ఆన్లైన్ లో కంప్లైంట్ చేయడం జరిగింది. మా అన్న హత్యకు సంబంధించి కొద్దిగా అనుమానాలు అనే కోణంలో ఆన్లైన్ లో కంప్లైంట్ చేస్తే పోలీసులు ఆన్లైన్ కంప్లైంట్ ని సీరియస్ గా తీసుకున్నారు. రీపోస్ట్ మార్టం చేసిన తర్వాత చాలా సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఈ సంచలన విషయాల్లో ఎవరైతే రమేష్ ఒంటిపై గాయాలు చూడడం, తర్వాత దానికి సంబంధించిన పూర్తి ఎంక్వైరీ చేసిన తర్వాత ఎంక్వైరీలో నిజాలు ఒప్పుకున్నారు. ఎవరైతే సౌమ్య ఎవరైతుందో సౌమ్య ఒప్పుకుంది, ఇన్సూరెన్స్ కోసమే హత్య చేశాము, అందుకే మేమిద్దరం ప్రేమించుకున్నాం కాబట్టి వెళ్ళిపోదాం అనుకున్నాం, అందుకే ఈ హత్య చేసినట్లుగా ఒప్పుకున్నారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఇద్దరు ఉన్నారు, వీళ్ళందరినీ కూడా రిమాండ్ చేశారు. ఇంకా విచారణ కొనసాగుతుంది. ఈ ఘటన అంతా కూడా నిజామాబాద్ జిల్లాలో సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. రైట్ రాజేష్, థ్యాంక్ యూ. రమేష్ మరణం సహజ మరణం కాదని కూడా భార్య సౌమ్యే తన ప్రియుడు దిలీప్ తో కలిసి చేసిన పక్కా ప్లాన్ తో కూడిన హత్య చేసినట్లు కూడా పోలీసులు కేసును ఛేదించారు. మరి ఈ నేపథ్యంలో వివాహేతర సంబంధం ఏదైతే ఉందో దీన్ని ఒక నిండు ప్రాణాన్ని బలిగొంటుంది. అయితే ఈ వివాహేతర సంబంధం కాస్త భర్తకు తెలియడంతో తనని ఎలా అయినా సరే చంపాలని కూడా ముందే ప్లాన్ చేసుకున్నారు సౌమ్య ఇంకా దిలీప్. దీంతో పాటు 2 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బుల్ని కూడా తీసుకుని వెళ్లాలంటూ ప్లాన్ చేశారు. అయితే రమేష్ మరణం పూర్తిగా కూడా హార్ట్ అటాక్ కింద చిత్రీకరించారు. ఇక దీన్ని మొత్తం కూడా పోలీసులు ఛేదించారు.